హాయ్ ఫ్రెండ్స్, శివశక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చూడండి, ఎండలు చాలా ఎక్కువైతే ఉన్నాయి కదండి ఇప్పుడు. అందుకే ఒళ్ళుకి కొంచెం తంపుగా ఉండాలని నేను ఒక రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ఆరాంగా ఒక్క నిమిషంలో చేసుకొని తినొచ్చండి ఈ రెసిపీని. తంపుగా ఉంటుంది. కన్నుల మంటలు, అరకాళ్ళు మంటలు అన్నీ పోతాయండి ఇలాంటి రెసిపీలు చేసుకుంటే. అందుకనే ఈ రెసిపీని నేను తయారు చేసి చూపిస్తున్నాను. చూడండి, ఒకే క్యారెట్ కొంచెం పెద్దగా ఉండేది ఇలా తురుము పెట్టుకున్నానండి. కొంచెం కొత్తిమీర, ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. పొడవుగా ఇలా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. మళ్ళీ పచ్చి శనగపప్పును కొంచెంగా నానబెట్టుకున్నాను. మళ్ళీ పెసరపప్పు కూడా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఎలా తయారు చేయాలని చూద్దాం రండి. ఊరికి వెళ్ళానండి. ఊరికి వెళ్ళింటే ఇక్కడ బెంగళూరులో తంపుగా ఉండింది. కానీ ఊరికి వెళ్ళాక ఊరిలో విపరీతం ఎండలండి. ఆ ఎండకి తట్టుకోలేకపోయాను. బావి దగ్గరికి వెళ్తే సపోటా కాయలు దండిగా ఉన్నాయి. కానీ చెట్ల పెరిగే కూడా ఎండండి. అందుకే కొన్ని అంటే ఒక 15 కాయలు మాత్రమే పెరుకొచ్చాను. ఇది బాగా పొండయిందండి. ఒక 2 పొండ్లు నేను తిన్నాను. మిగతాగా అట్లే పెట్టినాను. ఈరోజు ఈ రెసిపీని నేను చేస్తామని అనుకున్నాను. చేస్తాను రండి, చూద్దాము ఎలా చేస్తాను. ఒక పక్క స్టవ్ పైన ముద్దకు పెట్టానండి. మేము కూడా కర్ణాటక వాళ్ళే, కానీ ఆంధ్ర ముద్దలే మేము చేసేది. ఎందుకంటే ఆంధ్ర బార్డు మాకు 3 కిలోమీటర్లు మాత్రమే దగ్గరగా ఉందండి. అందుకని అందరూ ఇలాగే ముద్దలు చేసేది. చాలా బియ్యం వేసి ముద్ద కడతామండి మేము కూడాను మీలాగే. ఒక పాన్ పెట్టుకున్నానండి. మొదలుగా పాన్ పెట్టుకొని పాన్లోకి ఒక 2 స్పూన్లు అంతా ఆయిల్ వేద్దామండి. చాలా ఎక్కువేం అవసరం లేదు, 2 స్పూన్లు అయితే చాలండి అంత ఆయిల్కి కొద్దిగా సాసులు వేస్తామండి. చాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి 3 కట్ చేసుకున్నవి వేస్తాము. మళ్ళీ ఉల్లిపాయ కూడా 1 సన్నగా కట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేస్తున్నా. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. నేను సాంగ్స్ చాలా చూస్తున్నానండి. వాటి జೊತೆకి నేను వంటలు కూడా చేయాలనుకుంటున్నాను. వంటలు కూడా చేస్తాను. మీరందరూ నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరందరూ నాకు సపోర్ట్ ఉంటే నేను కూడా సపోర్ట్ ఉంటానండి. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నేను అంతగా సపోర్ట్ ఇస్తానండి. అంతకన్నా ఎక్కువగానే ఇస్తాను. అలా ఎక్కువగా వాడకూడదండి ఉల్లిపాయ. చూడండి, అలాగ వాడితే చాలు. ఇప్పుడు మనము క్యారెట్ తురుము వేసుకుందాము. ఇది కూడా అంతే, చాలా ఎక్కువగా మనము వాడ్చకూడదు. కొద్దిగా అలా వాడ్చుకుంటే బాగుంటుందండి. చాలా ఫ్రై చేయకూడదు. మోషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇలా చేసుకొని తింటే మోషన్ బాగా నీట్గా జారుతుందండి. 1 కప్పు తినారనుకోండి, ఇలా చేసుకొని వాళ్ళకి మోషన్ కాదనే పని లేదండి. బాగా ఈజీగా జారుతుందండి. ఒక అర్ధ నిమిషం పాటు మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అర్ధ నిమిషం అయితే చాలు. వీటికి సరిపడా కొంచెం కొద్దిగానే ఉప్పు, మనము పొడి ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసాక వాటిలో ఉన్న నీరాంశం పైకి వచ్చి బాగా మెత్తగా అవుతుందండి క్యారెట్. చిన్నపిల్లలకి ఏమైనా ఇస్తే
గొంతు ఇన్ఫెక్షన్ అలాంటివి కాకుండా ఉంటుందంటే ఇలా ఫ్రై చేసి చిన్న పిల్లలకి ఇవ్వండి, చాలా మంచిది. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ చాలా మంచిదండి పిల్లలకి ఇస్తే. ఇప్పుడు మనము పచ్చి శనగపప్పుని వేసుకుందాము. పచ్చి శనగపప్పు కూడా ఇలా కొద్దిగా మనము ఫ్రై చేసేది ఏమవుతుందండి, ఒక 2-3 సెకండ్లు ఇలా మనము తిప్పుకుంటే చాలు. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేద్దాము. పెసరపప్పు కూడా అంతే అండి, కొద్దిగా ఒక 2-3 సెకండ్లు అలా తిప్పుకుంటే చాలు. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో ఇష్టపడతారు. ఇంట్లో ఎందరుంటే అందరూ కూడా ఒక్క క్షణంలో ఖాళీ చేస్తారండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు మనము కొత్తిమీర కూడా కొంచెము వేస్తాము. అయిపోయిందండి. ఎంత బాగుంటుందో ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీరు అద్భుతమైనటువంటి రెసిపీ చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ ఆఫ్ చేస్తానండి. అయిపోయిందండి ఈ రెసిపీ. చూడండి, ఇప్పుడు మనము ఒక్క 2 నిమిషాల పాటు వదిలేస్తే చల్లపడుతుందండి. అప్పుడు తింటామనండి, ఎంతో రుచిగా ఉంటుందండి. కొంచెం చల్లపడాలండి, అప్పుడు తింటేనే అంతే అద్భుతంగా టేస్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.